హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అమ్స్ కిచెన్. సింపుల్ దొండకాయ ఎగ్ పులుసు ఎలా చేయాలో టేస్టీగా చూపిస్తాను. దొండకాయలు ఎడ్జెస్ కట్ చేసుకొని అండ్ వన్ సైడ్ మిడిల్ వరకు కట్ చేసుకోవాలి. అండ్ 3 eggs బాయిల్ చేసుకున్నాను. నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. అండ్ నేను స్వీట్నెస్ కోసం షుగర్ తీసుకోవట్లేదు, జాగిరి కూడా. నేను పట్కి బెల్లం యూజ్ చేస్తున్నాను, మీరు కావాలంటే బెల్లం కూడా. చింతపండు, ఆనియన్స్. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక మనం ఇందులో ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాం కదా, అది వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో నేను లిడ్ని క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్ చిందుతుంది కదా పైకి, అందుకని చెప్పి నేను లిడ్ని క్లోజ్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను. నేను టర్మరిక్ని కూడా అప్పుడే యాడ్ చేసేసాను. సో చూడండి, చాలా మంచిగా ఫ్రై అయ్యాయి. సో ఇట్లా మనం మూవ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఎగ్ టేస్ట్ కూడా, అండ్ పులుసులోకి కూడా చాలా బాగుంటుంది. సో మనం రిమూవ్ చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇదే ఆయిల్లో మనం ఆవాలు, సో ఇవి వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కర్రీ లీవ్స్ కూడా వేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఇందులోనే ఆనియన్స్ వేసుకొని కుక్ చేసుకుందాం. 2 minutes కుక్ చేసుకున్నాక నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి. నెక్స్ట్ దొండకాయలు కట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని మంచిగా అంతా మిక్స్ చేసుకొని ఒక 5 minutes మనం దీన్ని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని సో మంచిగా అంతా మిక్స్ చేసుకుందాం. సో మిక్స్ అయ్యాక చింతపండు గ్రేవీని తీసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకుందాం. అది యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ నేను పట్కి బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే షుగర్ ఆర్ ఎల్స్ జాగరిని కూడా తీసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం మొత్తం అంతా మిక్స్ చేసుకొని, నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి 2 whistles వచ్చే వరకే కుక్ చేసుకోవాలి. సో గ్యాస్ ఆఫ్ చేసుకొని సో ఒకసారి రిమూవ్ చేసి చూద్దాం. సో చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో దొండకాయ కూడా అలాగే ఉంది, ఎక్కువ స్మాషింగ్ కింద అట్లా అవ్వలేదు. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎగ్స్ని యాడ్ చేసుకొని జస్ట్ ఒక 1 minute కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన దొండకాయ ఎగ్ పులుసు రెడీ టు సర్వ్. సో నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. Don't forget to subscribe my channel. Please like and share. Thank you.